నమస్కారం. మన స్థానిక వార్తా విశ్లేషణకు స్వాగతం. అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు హిందూపురం ప్రాంతాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అప్డేట్స్ అన్నీ ఈ విశ్లేషణలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. స్థానిక రాజకీయ, సామాజిక విషయాలతో పాటు కెరియర్ను మలుపు తిప్పే ఎడ్యుకేషన్, ఇంకా మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అజెండా ఏంటంటే 1. స్థానిక వార్తలు, సామాజిక కార్యక్రమాలు. 2. ఆధ్యాత్మిక ఉత్సవాలు, ఆలయ పూజలు. 3. విద్య, ఉపాధి అవకాశాల సమాచారం. అలాగే 4. రాబోయే క్రీడా పోటీల వివరాలు. సరే, ముందుగా మొదటి విభాగం చూద్దాం. 1. స్థానిక వార్తలు, సామాజిక కార్యక్రమాలు. మే 26న హిందూపురంలో జరగనున్న టీడీపీ మహానాడు కోసం సన్నాహాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, కార్యకర్తల కోసం ఏకంగా 11 క్లస్టర్లలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, పరిశీలకులు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే విపి బాలాజీ, ఇంకా కన్వీనర్లు దగ్గరుండి ఈ లాజిస్టిక్స్ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. అంతా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు ఆ సన్నాహాలు జరుగుతుంటే, మరోవైపు సామాజిక బాధ్యత కూడా అంతే వేగంగా అడుగులు వేస్తోంది. పట్టణంలో ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమవుతోంది అని మాజీ మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ అన్న మాటలు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి. క్లీన్ స్వీప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను చాలా యాక్టివ్గా చేపట్టారు. ఇక మన రెండవ విభాగానికి వస్తే 2. ఆధ్యాత్మిక ఉత్సవాలు, ఆలయ పూజలు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. అనేక అమ్మవార్ల జాతరలు స్థానిక సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఉదాహరణకు హిందూపురం బోయపేటలో మూలకంఠమ్మకు పూలరథం, కల్లుమ్రి వీరకేతమ్మ ఆలయంలో భక్తిగీతాల ఆలాపన, కంబాలపల్లి కనుమ మారెమ్మకు తెల్లవారుజామునే జ్యోతుల ఉత్సవం ఎంతో వైభవంగా జరిగాయి. అలాగే శ్రీకంఠపురంలో వడ్డెర్ల ఆరాధ్య దైవాలకు జ్యోతుల సమర్పణ, కురుబరపల్లిలో బేవినహళ్ళెమ్మకు విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధతో నిర్వహించారు. ఒకే సమయంలో ఇన్ని ప్రాంతాల్లో ఇలా ఉత్సవాలు జరగడం మన ప్రాంత వైవిధ్యానికి ప్రతీక. ఇప్పుడు ఎంతో కీలకమైన 3వ విభాగానికి వెళ్దాం. 3. విద్య, ఉపాధి అవకాశాల సమాచారం. ఇది అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం. టీచింగ్ రంగంలో స్థిరపడాలి అనుకునే మహిళా అభ్యర్థులకు ఇదొక సువర్ణ అవకాశమని చెప్పాలి. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో అంటే కేజీబీవీ స్కూల్స్లో కాంట్రాక్ట్ బేసిస్పై పీఈటీ, సిఆర్టీ, పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ముందే చెప్పినట్టు ఇవి కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి. క్వాలిఫికేషన్స్ చూస్తే తప్పనిసరిగా బీఈడీ పూర్తి చేసి ఉండాలి. ఇక పీజీటీ పోస్టులైతే పీజీ కూడా కంప్లీట్ చేసి ఉండటం తప్పనిసరి. మరి పోస్టులు ఎక్కడెక్కడున్నాయో ఒకసారి చూద్దాం. ఇవి ప్రధానంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉన్నాయి. లెక్కల విషయానికొస్తే అనంతపురం జిల్లాలో 8 పీఈటీ, 7 సిఆర్టీ, 9 పీజీటీ ఖాళీలు ఉన్నాయి. అటు శ్రీ సత్యసాయి జిల్లాలో చూస్తే 3 పీఈటీ, ఏకంగా 15 సిఆర్టీ మరియు 8 పీజీటీ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ అవకాశాలున్నాయో ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది కదా. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరగబోతోంది. ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ 5తో ముగుస్తాయి. జూన్ 9న సర్టిఫికేట్ వెరిఫికేషన్, 12 నుంచి 14 వరకు ప్రాథమిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, ఇక 16న ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. జూన్ 20 కల్లా డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే. సమగ్ర శిక్ష ఏపీడీ శైలజగారు స్పష్టం చేసినట్లు ఈ ఎంపిక అంతా 1:3 నిష్పత్తిలో కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతోంది. అంతా పారదర్శకమే. ఇక విద్యాపరమైన ఇతర అవకాశాలను గమనిస్తే ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 1. మడకసిర వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో 10 పాసైన వారికోసం 2 ఏళ్ల యానిమల్ హస్బెండరీ డిప్లొమాకు ప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికి జూన్ 15 లోపు అప్లై చేసుకోవాలి. ఇక రెండవది చూస్తే 4 నుండి 9వ తరగతి పిల్లలకు కడప క్రీడా పాఠశాలలో ఉచిత ప్రవేశాలు. సెలెక్ట్ అయితే ఉచిత విద్య, హాస్టల్, భోజనం అన్నీ వాళ్లే కల్పిస్తారు. కాకపోతే దీనికి టైం చాలా తక్కువుంది. జూన్ 2 లోపే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మన ఆఖరి విభాగానికి వచ్చేశాం. 4. రాబోయే క్రీడా పోటీల వివరాలు. స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసేలా మన అనంతపురంలో ఒక చక్కటి ఈవెంట్ ప్లాన్ చేశారు. అదేంటంటే మే 30న అనంతపురం క్లబ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఇందులో అండర్ 14 బాలబాలికలతో పాటు సీనియర్ కేటగిరీలో పురుషులు, మహిళలు కూడా పాల్గొనవచ్చు. ఇదొక అద్భుతమైన స్పోర్టింగ్ వాతావరణాన్ని సృష్టించబోతోంది. అయితే ఇక్కడ మనం మర్చిపోకూడని ఒక నంబరుంది. అదే 29.
అవును, మే 29th తేదీలోపే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇదే ఆఖరి గడువు. సో ఆసక్తి ఉన్న క్రీడాకారులు వెంటనే 9440289940 లేదా 9440286038 నంబర్లకు కాల్ చేసి తమ పేరు నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇప్పటివరకు మనం చూసినట్లుగా రాజకీయ సన్నాహాలు, సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ఉత్సవాల నుండి ఉపాధ్యాయోద్యోగాలు, ఉచిత విద్యాప్రవేశాలు, క్రీడాపోటీల దాకా మన చుట్టూ ఇన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మరి ఈ విశ్లేషణలో మనం మాట్లాడుకున్న ఇన్ని అద్భుతమైన అవకాశాల్లో ఏ రంగాన్ని ముందుగా సద్వినియోగం చేసుకోవాలన్నది ఆలోచించాల్సిన విషయం కదా. ఇలాంటి ఖచ్చితమైన సమాచారంతో ముందడుగు వేస్తేనే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ వివరాలన్నీ ఉపయోగపడతాయని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.